అని మాట్లాడుతున్నాను. ఈరోజు మనం 3D పెయింట్ గురించి చూడబోతున్నాం. అంటే ఇప్పుడు చూపిస్తాను మీకు. కింద ఇక్కడ విండోస్ బార్ నొక్కగానే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అండ్ విండోస్ 11 ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మీరు కనుక పీలోకి వెళ్తే పెయింట్ 3D అని ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు మనం దీన్ని చూడబోతున్నాం. అంటే అంతా ఓవర్వ్యూ ఇంకా రివ్యూ అనమాట. ఇది మనం ఏమైనా 3D ప్రాజెక్ట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రతి నేను న్యూ క్రియేట్ చేస్తున్నాను. ఇందులో సేవ్ అయింది ఏమైనా ఉంటే దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు, లేదా కాపీ అయింది ఏమైనా ఉంటే దాన్ని ఇక్కడ పేస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. 3D కలెక్షన్స్ ఉంటాయి. కొత్తగా అంటే కొన్ని ఆర్ట్స్ వచ్చినాయి, అవి కావాలని అడుగుతుంది. మనకి ఇప్పుడు మామూలుగా మనం రివ్యూ చేస్తున్నాం కాబట్టి మనకు అవేం వద్దు. ఓకే, న్యూ అని క్లిక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మీకు ఎలా అయితే మెయిన్ పేజ్ వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను. ఆగండి. ఏదో ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ వేసాం ఫ్రెండ్స్. ఒక 2-3 ఆబ్జెక్ట్స్ వేసాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఈ సెలెక్ట్ ఆప్షన్తో దాన్ని క్లిక్ చేయగానే ఒక నిమిషం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అలా అనమాట. ఇప్పుడు క్రాప్ చూద్దాం. అలా అనమాట ఫ్రెండ్స్, క్రాప్ చేసుకోవచ్చు. మ్యాజిక్ సెలెక్ట్ ఫ్రెండ్స్. ఇదేంటో నాకు క్లియర్గా తెలియదు అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం డిఫాల్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మెనూ అంటే ఇక్కడ మనం చేసిన ప్రాజెక్ట్స్ కొత్తగా క్రియేట్ చేయాలంటే చేసుకోవచ్చు, ఓపెన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, ఇన్సర్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఏమైనా ఈ ప్రాజెక్ట్ మనం ఏదైతే ఇప్పుడు చేస్తున్నామో దాన్ని సేవ్ చేయాలంటే చేసుకోవచ్చు. దీని కింద సేవ్ చేయాలో కూడా పెట్టుకోవచ్చు. దీన్ని డైరెక్ట్గా ప్రింట్ కూడా తీసేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇంకా దీన్ని షేర్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్, మెయిల్స్లో కానీ అలా. ఓకే, ఇది ఇందాక నేను చేసిన ప్రాజెక్ట్ శాంపుల్ చేశాను ఫ్రెండ్స్. నేను ఏంటంటే అప్డేట్స్ కోసం సెట్టింగ్స్, ఫీడ్బ్యాక్ ఫ్రెండ్స్. ఓకే, బ్యాక్ అయిపోదు. ఓకే, ఇదైతే బ్రషెస్ అని ఉంది ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఓపెన్ అయింది. చూద్దాం ఇప్పుడు. మనకి ఇదైతే వైట్ పేపర్ అంటే ప్లెయిన్ పేపర్ అనమాట. ఓకే, మిక్స్డ్ రియాలిటీ అంటే నాకు తెలియదు ఫ్రెండ్స్. 3D వ్యూ అంటే 3D పెయింట్ కాబట్టి మనం 3D వ్యూలో కూడా దీన్ని చూడొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే జూమ్. ఇదేంటంటే ఫ్రెండ్స్ టేక్ స్క్రీన్ షాట్ అంటే మనం వర్క్ చేస్తున్నట్టు వేరే వాళ్ళకి. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అది చేస్తున్నాను అని మన ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్పడానికి స్క్రీన్ షాట్ తీయచ్చు అనమాట. అలా పెట్టచ్చు. ఓకే, వ్యూని మార్చుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు వీడియో చేసిన లెక్క అయితే షో ఇంటరాక్షన్ కంట్రోల్స్ అంటే ఏం క్లిక్ చేసినా అక్కడ వేవ్ వచ్చేలాగా వచ్చింది అనమాట. ఆల్రెడీ నాది ఆన్లోనే ఉంది కాబట్టి నేను చేయట్లేదు. క్యాన్వాస్ ఆప్షన్స్. ఇది ఏంటంటే ఈ సైజ్ అనమాట, సైజ్ ఆప్షన్స్. పేస్ట్ అంటే ఏమైనా కాపీ చేసుకొని ఉంటే అక్కడ ఇక్కడ పేస్ట్ చేయొచ్చు అనమాట. ఇదేంటంటే రీడ్ కూడా చేయొచ్చు. అంటే ఇందులో సర్కిల్ తీసాను కదా, దీన్ని అన్లో చేసాను, అలాగే రీడ్ కూడా చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ మీరు చూసినట్టయితే బ్రషెస్ అని ఉంది, 2D షేప్స్, 3D షేప్స్, స్టిక్కర్స్, టెక్స్ట్, ఎఫెక్ట్స్, క్యాన్వాస్, 3D లైబ్రరీ అని ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం బ్రషెస్ చూద్దాం. బ్రషెస్లో ఫస్ట్ మార్కర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది థిక్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఇలా అనమాట ఫ్రెండ్స్. ఓకే, ఒపాసిటీ కూడా దీన్ని ఎలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఏంటంటే క్యాలిగ్రఫీ పెన్ ఫ్రెండ్స్. దీంతో ఇందాక నేను ఒక యూస్ చూసాను ఫ్రెండ్స్. అది ఏంటంటే ఇలా అనమాట. అది మీరు మార్కర్తో ఇలా అని ఫిల్ చేసినా వచ్చింది ఫ్రెండ్స్. కాకపోతే కొన్నిసార్లు అలా వర్క్ అవ్వదు అనమాట. ఇందాక నేను చేసినప్పుడు అలా వర్క్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఓకే, ఇది క్యాలిగ్రఫీ పెన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ బ్రష్ ఫ్రెండ్స్. ఇది కూడా అంతే, కాకపోతే మనం చేతితో పెయింట్ గీసినట్టు వచ్చింది అనమాట. చూడండి, పెయింట్ గీసినట్టే వస్తుంది. ఓకే, ఏంటంటే వాటర్ కలర్ అనమాట. సేమ్ మనం పేపర్ మీద గీసినట్టే వస్తుంది అనమాట వాటర్ కలర్ కూడా. ఓకే, పిక్సెల్ పెన్. ఈ నార్మల్ పెన్ ఫ్రెండ్స్. ఓకే, ఇదేంటంటే పెన్సిల్ ఫ్రెండ్స్. అంటే మనం పెన్సిల్తో రాసినట్టు పడేలాగా. ఓకే, ఇలా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఎరేజర్ ఉంది. అంటే మనం ఏమైనా గీసి ఉంటే దాన్ని ఎరేజ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇలా థిక్నెస్ కూడా పెంచుకోవచ్చు ఎరేజర్ది, దేనిదైనా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. క్రేయాన్.
అంటే మనం క్రయాన్తో గీసినట్టు వచ్చేలా ఫ్రెండ్స్. దీని థిక్నెస్ కూడా పెంచుదాం. ఇలా ఫ్రెండ్స్, అంటే మనం క్రయాన్తో గీస్తే ఎలా వచ్చిందో అలా. ఓకే, స్ప్రే క్యాన్ అంటే మనం స్ప్రే చేస్తే ఎలా వచ్చింది ఫ్రెండ్స్, అలా వస్తుంది అనమాట. ఇలా అనమాట ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఇప్పుడైతే మనం ఫిల్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. ఫిల్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ రెడ్గా ఉంటే రెడ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అనే కాదు, ఇప్పుడు ఇక్కడ ఒక సర్కిల్ చేసాం ఫ్రెండ్స్, దీన్ని ఫిల్ చేయాలన్నా కూడా ఇది వాడచ్చు. బ్యాక్గ్రౌండ్ ఫిల్ చేయాలన్నా కూడా. ఓకే, ఒకసారి ఇలా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి ఇందులో. ఓకే, దీన్ని అయితే అరేంజ్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఈ ఆప్షన్స్. ఇదేంటంటే డల్ చేసుకోవచ్చు, పాలిష్ చేసుకోవచ్చు, అంటే మనం గీసేదాన్ని లేదా వేసే కలర్ని గ్లాస్ కోట్ చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే డార్క్ చేయమంటారు చేద్దామని, ఇందులో మనకి కావాల్సిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. ఆఫ్లో పెడుతున్నాను నేను. ఇక్కడ ఏంటంటే ఇది కూడా అంతే ఫ్రెండ్స్, మనకు కావాల్సిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఈ పింక్ పెట్టుకున్నాను కాబట్టి ఇలా ఒపాసిటీ తగ్గించాను కాబట్టి ఇలా ఉంది ఫ్రెండ్స్. పెంచితే చూడండి ఒక్కోసారి, పెంచితే తగ్గిస్తే చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అనమాట. ఇప్పుడైతే మనం ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సెకండ్ 2D షేప్స్ ఫ్రెండ్స్, సారీ. ఓకే, ఫస్ట్లో లైన్ అండ్ కర్వ్స్ అని ఉంది ఫ్రెండ్స్. ఇదైతే చూద్దాం మనం ఇప్పుడు. ఏంటంటే ఓన్లీ లైన్ ఫ్రెండ్స్. ఓకే, ఇది ఓన్లీ లైన్ అనమాట. ఏంటంటే కర్వ్ లైన్ అంటే ఇలా అనమాట ఫ్రెండ్స్. దీన్ని మళ్ళీ మనం ఇంకా కర్వ్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఇదేంటంటే ఇక్కడ మార్క్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, అదేంటంటే స్టాంప్. అంటే ఈ స్టాంప్ అనేది మనం క్లిక్ చేస్తే ఇంకోటి అయితే మనకు క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్, ఇలా. ఓకే, ఇది డ్రాయింగ్స్కి కూడా బాగా పనికి వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఒకసారి 3D వ్యూలో చూద్దాం. ఇలా అనమాట ఫ్రెండ్స్ 3D వ్యూ అంటే. ఓకే, దీంట్లో ఇంకో ఆప్షన్ ఫ్రెండ్స్, అది నేను మీకు చెప్పలేదు. అది ఏంటంటే మీరు మౌస్లో లెఫ్ట్ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే, అంటే ఏదైతే మనం డెస్క్టాప్ మీద చేస్తాం అలా డ్రాగ్ చేసి డిలీట్ నొక్కితే పోయింది ఫ్రెండ్స్ అదంతా. ఓకే, ఇప్పుడైతే మనం లైన్ ఈ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్, 4 పాయింట్ కర్వ్ ఫ్రెండ్స్. ఓకే, ఇలా మనం ఎంత కావాలంటే అంత ఇలా ఫ్రెండ్స్. ఓకే, ఇలా కర్వ్ చేసుకోవచ్చు అనమాట. దేన్నైనా మనం స్టాంప్ చేసుకోవచ్చు. ఇది కూడా అంతే ఫ్రెండ్స్, కాకపోతే ఇది 5 పాయింట్స్. ఓకే, దీన్ని కూడా డిలీట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు 2D షేప్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మెయిన్ టాపిక్ అనమాట. ఓకే, సర్కిల్ కావాలంటే సర్కిల్. ఓకే, మనం ఏదైతే ఇక్కడ వేస్తామో దానికి ఆప్షన్స్ వస్తాయి అనమాట. సర్కిల్ కదా మనం వేస్తుంది. దీనికి ఫిల్ అంటే లోపల ఏం కలర్ కావాలని నేనైతే ప్రస్తుతం రెడ్ పెట్టాను. సాలిడ్ అంటే అది ఫ్రెండ్స్. నన్ను అంటే ప్లెయిన్ వైట్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఓకే, లైన్ టైప్ అంటే బ్యాక్గ్రౌండ్ హైలైట్ లైన్ ఫ్రెండ్స్. ఓకే, దీన్ని కూడా రెడ్ కలర్లో పెట్టేస్తే అంతా ఒకేలా అయిపోయింది. వైట్లో పెడితే కూడా బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కాబట్టి ఒకేలా అయిపోతుంది. ఓకే, ఇలా ప్రస్తుతం ఉంచుదాం. దీని థిక్నెస్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఈ స్టిక్కర్ యొక్క ఒపాసిటీ కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఓకే, దీన్ని 3Dగా కూడా చేయవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు 3D వ్యూగా చూపిస్తాను. ఓకే, ఇలా అనమాట. ఒకసారి చూడండి, ఇలా ఫ్లిప్ చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఫ్రంట్కి కూడా తీసుకురావచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనం కింద ఆప్షన్స్ చూద్దాం. అంటే దీన్ని మళ్ళీ స్టిక్కర్ చేసేయమంటామని స్టిక్కర్ చేసేసాను ఫ్రెండ్స్. ఓకే, ఈ ఫ్లిప్ ఆప్షన్ ఉంది వర్టికల్గా. ఇలా ఈ రొటేట్ అండ్ ఫ్లిప్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనం మళ్ళీ షేప్స్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. 3D షేప్స్ ఇది కొంచెం ఇందులో యూజ్ అయ్యేదని చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఇదేంటంటే ఒకసారి మీకు గీసి చూపిస్తాను. డూడిల్ ఇలా ఫ్రెండ్స్, స్లైడర్ అయ్యే గేమ్లా ఉంది కదా ఫ్రెండ్స్. ఇలా గీయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ జాయింట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటిని ఇలా చేయొచ్చు అనమాట మనం. ఓకే,
ఇవి ఎవరైనా ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, దీన్ని మనం 3Dలో మనం రొటేట్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రాజెక్ట్స్ని బాగా ఇందులో అయితే క్లియర్గా చేయొచ్చు అనమాట. అందుకు నేను మీకు దీని రివ్యూ అయితే చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్ చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది అవుట్లైన్ గీస్తే మనం ఇప్పుడు నేను అవుట్లైన్ గీస్తున్నాను ఫ్రెండ్స్ ఒక కార్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక కార్ది అయితే అవుట్లైన్ గీసాను. ఇలా అయితే ప్రస్తుతానికి వచ్చింది మనం గీసినంత లెక్క. ఓకే, ఇవి షేప్స్ అనమాట. ఇప్పుడు మనం ఇందులో ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ షేప్ ఆఫ్ ట్యూబ్ ఉంది కదా ఫ్రెండ్స్, అది క్లిక్ చేస్తే చాలా షేప్స్ వస్తాయి. మీకు ఒకటి పెట్టి చూపిస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది అయితే మనకి స్టార్ షేప్లో వస్తుంది ఫ్రెండ్స్. మీకు క్లియర్గా చూపించాలంటే నేను 3D వ్యూలో పెట్టాలి. 1 minute ఫ్రెండ్స్, దీన్ని రొటేట్ చేస్తే వస్తుంది ఫ్రెండ్స్, చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా ఇలా అన్నమాట 3D. ఇలా కూడా రొటేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా కూడా. ఓకే ఫ్రెండ్స్ అన్నమాట. అయితే దీన్ని డిలీట్ చేసేద్దాం. ఇలానే మనకి 3D మోడల్స్ మనుషులు కూడా ఉంటారు ఫ్రెండ్స్. అంటే మనం ఏ కలర్ పెడితే ఆ కలర్. నేను స్కిన్ కలర్ పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా అన్నమాట. ఓకే, ఇప్పుడు రెడీ. ఓకే, ఇలా ఒక డాగ్ ఉంటుంది. డాగ్ అంటే డాగ్ ఒకటి ఉంటే ఒకటి కాదు, అన్ని 3D ఫ్రెండ్స్. ఇలా జరుపుకోవచ్చు మనం. ఓకే, ఇలా ఫ్రెండ్స్. ఈ కింద నేను ఒక శాంపుల్ కూడా చేసి చూపిస్తాను, ఒక ఫ్యామిలీ పిక్చర్ లాగా. ఓకే, ఒకసారి జూమ్ చేద్దాం. క్లియర్గానే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కొంచెం జూమ్ అవుట్ చేశాను కాబట్టి అలా బ్లాక్ డాట్స్ వస్తున్నాయి. ఓకే, జూమ్ అవుట్లో ఉంది కాబట్టి అలా వస్తున్నాయి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా అనమాట. క్యాట్ ఉంటుంది, అదేవిధంగా క్యాట్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, మనకు కావాల్సిన షేప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. బాగా యూజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇది మనకి. నాకైతే బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడైతే మనం నెక్స్ట్ దాంట్లోకి షిఫ్ట్ అయిపోదాం, స్టిక్కర్స్. ఓకే, ఇందాక మనం చేసిన స్టిక్కర్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇది వేరేది. ఫస్ట్ చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. స్టార్ స్టిక్కర్, ప్లానెట్ స్టిక్కర్, ఇలా సన్ స్టిక్కర్, ఇలా అన్నమాట. అంటే మీరు వీళ్ళకి ఐస్ యాడ్ చేయాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసి మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ని ఇలా ఫ్రెండ్స్ దీని స్టాంప్ నొక్కి అదే సైజులో మళ్ళీ వేరే ఐ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇలా అన్నమాట ఫ్రెండ్స్. చూసారా, బాగా వచ్చింది. ఇలా మీకు క్యాట్ ఐస్ ఉంటాయి, డాగ్ ఐస్ ఉంటాయి. ఒకసారి మీకు డాగ్ ఐస్ కూడా పెట్టి చూపించేస్తాను. ఫస్ట్ డాగ్ నోస్. ఇది 3D కాబట్టి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఎఫెక్ట్. నేనైతే డాగ్ నోస్ పెట్టేసాను, ఇలా అన్నమాట. ఐస్ కూడా అంతే. సారీ ఫ్రెండ్స్, చిన్నగా చేద్దాం. అంటే ఇలా ఫ్రెండ్స్, మీకు ఎగ్జాంపుల్ కోసం ఇలా చేస్తున్నాను నేను. ఓకే, ఇలా అన్నమాట. ఇలా స్టిక్కర్స్ ఉంటాయి మనకి. ఓకే, ఇప్పుడైతే టెక్స్ట్లోకి వెళ్ళిపోదాం. టెక్స్ట్ కాదు ఫ్రెండ్స్, సారీ, స్టిక్కర్స్లోనే ఇంకో ఆప్షన్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్. ఇలా బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అనమాట ఫ్రెండ్స్. ఒకసారి మీకు జూమ్ అవుట్ చేసి చూపిస్తాను. ఇలా బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. మనుషులకు కూడా ఇలా అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. చూపిస్తాను అక్కడిని. ఒకసారి పింక్ పెట్టి చూద్దాం, డాగ్కి పెట్టి చూద్దాం. చూసారా, ఓన్లీ ఇక్కడ ఇలా పెడితే డాగ్ మాత్రం సెలెక్ట్ అవుతుంది. ఇలా అంటే అంతా వస్తుంది. ఓకే, ఇదైతే డిలీట్ చేసేద్దాం. ఇదేంటంటే మీరు ఓన్గా స్టిక్కర్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ టెక్స్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ టెక్స్ట్లో. ఒకటి వచ్చేసి 2D టెక్స్ట్, ఒకటి వచ్చేసి 3D టెక్స్ట్ ఫ్రెండ్స్. మ్యాక్సిమం మనకి ఇది 3D కాబట్టి 3D ఉపయోగపడుతుంది. ఒకసారి 2D చూద్దాం. ఇలా డ్రాగ్ చేసి హాయ్ ఫ్రెండ్స్ అని రాస్తున్నాను. ఓకే, ఇదైతే 2D. అయితే 3D చూద్దాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్. ఓకే 3D ఫ్రెండ్స్, మీకు నేను 3D వ్యూలో చూపిస్తాను కానీ ఇలా ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా ఇందాక మనం దానికి చేసాం కదా, ఇలా ఏదైతే ఇలా రాదు ఫ్రెండ్స్. ఓకే ఏంటంటే ఫాంట్ సైజ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, మన ఫాంట్ ఏం కావాలో అది పెట్టుకోవచ్చు, ఆ కలర్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, బోల్డ్ చేసుకోవచ్చు, ఇటలీస్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అండర్లైన్ కూడా చేసుకోవచ్చు, ఇది సెంటర్ కావాలా, మిడిల్ కావాలా, రైట్ సైడ్ కావాలా కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే నేనైతే ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. ఓకే ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అయితే ఫ్రెండ్స్, అంటే మనకు ఏదైతే ఎఫెక్ట్ కావాలనుకున్నా ఎఫెక్ట్ ఫ్రెండ్స్. ఇది స్క్రీన్ షాట్ తీసేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి. ఓకే డిఫాల్ట్ ఉంచేస్తున్నాను. క్యాన్వాస్ ఇదేంటంటే సైజ్ ఫ్రెండ్స్, అంటే కొంతమంది ప్రింట్ తీసుకుందామని చేస్తారు ఫ్రెండ్స్, వాళ్ళకి A4 సైజ్ కావాలంటే A4 సైజ్ అలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది పిక్సెల్స్లో పెట్టుకోవచ్చు, పర్సెంట్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఇదేంటంటే క్యాన్వాస్ చూపించమంటే వద్దని నేనైతే ఆన్లో ఉంచుతున్నాను, మనకి షేప్ అయితే కావాలి కదా ఫ్రెండ్స్. ఓకే ట్రాన్స్పరెంట్ క్యాన్వాస్ అంటే క్యాన్వాస్ అయితే రబ్ అవుతుంది. ఓకే ఇలా అనమాట, ఫ్లిప్ చేసుకోవచ్చు, ఇంకా వర్టికల్గా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు అనమాట. ఓకే అయితే 3D లైబ్రరీ ఇది బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, అందరికీ చూపిస్తాను. ఇందులో లేటెస్ట్ 3D కలెక్షన్స్, యానిమల్స్, స్పేస్, డైనోసార్, టాయ్స్, బొమ్మలు, రియలిస్టిక్, ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్, మైండ్ క్రాఫ్ట్ గురించి, కూల్ కార్స్, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను. మనకి ఇవైతే చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. మెయిన్ మనకి ఇలాంటివి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇందులో ఎలిమెంట్స్, మనకి కంప్యూటర్కి కావాల్సిన ఎలిమెంట్స్, సెర్చ్ బార్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎలిఫెంట్ అని కొడతాను ఫ్రెండ్స్. ఎలిఫెంట్ అంటే మీకు సెర్చ్ వర్క్ అవుతుందా లేదా అని చూసారా, దాని ఒక వైట్ది, టాయ్ది, అంటే ఆర్గామీది, ఒరిజినల్ది చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇదేంటంటే బిస్కెట్ కట్టుగా అంటే బిస్కెట్స్ చేసుకోవడానికి కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. అంటే దీని సెర్చ్ కెపాసిటీ అంటే చూపించాను ఫ్రెండ్స్ మీకు, అంటే అది ఎంత ఫాస్ట్గా వస్తుందో. ఓకే మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ అని కూడా ఉంది ఫ్రెండ్స్. ఇందులో ల్యాప్టాప్స్ ఉంటాయి, పెన్ ఉంటుంది, ఇలా అనమాట. ఓకే చూసారు కదా, అంతా 3D ఫ్రెండ్స్. ఒకసారి మీకు చూపిస్తాను. చూసారా ఇక్కడైతే ఇలా లోడ్ అవుతుంది. ఓకే ఒక 20 సెకండ్స్ ఏమో లోడ్ అవుతుంది ఫ్రెండ్స్, మన నెట్ స్పీడ్ని బట్టి. ఇదైతే మన ల్యాప్టాప్ ఫ్రెండ్స్, చూపిస్తాను ఒకసారి. ఇలా ఉంటుంది చూసారా, 3D వ్యూ చూసారా ఫ్రెండ్స్. మనకి సైడ్ నుంచి ఇలా కనపడుతుంది, ఇలా పెట్టుకుంటే మీకు గ్యారంటీ అయితే 3D వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఫీచర్ ఇందులో నాకు నచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే ఇప్పుడు 3D లైబ్రరీలోనే ఉన్నాం కదా ఫ్రెండ్స్, ఇదే ఈ ఫీచర్. ఇప్పుడైతే మనం ఇందులో ఫీచర్స్ చూస్తాం. ఒక శాంపుల్ ప్రాజెక్ట్ చేద్దాం. 2D షేప్ నుంచి ఒక షేప్ని అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే దీని కలర్ రెడ్ కాదు, గ్రీన్ తీసుకున్నాం. ఇది ల్యాండ్ లాగా. ఓకే ఇదంతా ఒక ల్యాండ్ అనమాట ఫ్రెండ్స్. ఓకే దీని మీద ఈ హ్యూమన్స్ ఉంచినట్టు. ఓకే ఇలా ఈ డాగ్ని అయితే సైడ్కి తిప్పేద్దాం, అంటే ఇది వీళ్ళ డాగ్ అన్నట్టు ఫ్రెండ్స్. ఇలా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగా వస్తాయి. ఓకే ఎడిట్ కలర్ చేసుకొని కలర్ మార్చుకోవచ్చు. ఓకే నేనైతే స్కిన్ నుంచి చేస్తున్నాను ఇలా. ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే యాడ్ చేసుకోవచ్చు. మనం స్కై కూడా 3D అయితే పెడదాం. ఓకే మన స్కిన్ అయితే మనం కలర్ అయితే మార్చుదాం. ఓకే దీన్ని సారీ ఫ్రెండ్స్, ఇదైతే కొంచెం చిన్న చేయాలి ఫ్రెండ్స్ మనం. ఇలా అనమాట ఫ్రెండ్స్, అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఇలా మీరు క్లియర్గా చేసుకోవచ్చు అనమాట. దీన్నే మీరు అంటే ఇప్పుడు ఈ లేడీ ఉంది, దీన్ని అంటే ఈ లేడీని ఇలా ముందుకు లాగొచ్చు ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు దీన్ని రివ్యూలో అయితే చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఆ లేడీ అయితే 3D వ్యూలో ముందుకు ఉంది, ఇలా వెనక్కి జరిపేయచ్చు. ఓకే ఇలా మనం 3D వ్యూలోనే చేయొచ్చు అనమాట. ఓకే ఇలా 3D షేప్స్ తీసుకొని
ఇలా అన్నమాట ఫ్రెండ్స్, ఈజీగానే ఉంటుంది. ఓకే, నేను ప్రాజెక్ట్ మీకు ఇలా చూపిస్తున్నాను, 3D వ్యూ తీసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా అన్నమాట. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే ఈ 3D పెయింట్ 3D యొక్క రివ్యూ. ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ నేను రివ్యూ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.